ఎట్లయితే ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో అదేవిధంగా ఐటీఐఆర్లో గతంలో ఐటీఐఆర్లో కానీ ఈరోజు సెమీకండక్టర్ పాలసీస్ కూడా ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీసు. ఈ రెండు పాలసీస్లో మరి తెలంగాణకు ఒక్క నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డదంటే మరి నేను మొదలే చెప్పినట్టు ఏ విధంగానైతే ఇక్కడ కాంగ్రెసు అక్కడ బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వారి నడక వారి తీసుకున్న నిర్ణయాలు మరి రాష్ట్రానికి ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు కుట్రబడుతున్నారు, ఎందుకు ఇది ఈ విధంగా చేస్తున్నారు అని రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేవలం హైదరాబాద్నే కాదు, ఢిల్లీలో కానీ ఏ వేదిక వచ్చినా కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రాలకు లాభమయ్యే ఏ కార్యక్రమం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు. దానికి ఉదాహరణ చెప్తాను. మొన్ననే చెన్నైలో డీలిమిటేషన్ పైన మరొక సమావేశం జరిగాది. ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయి సౌత్ ఇండియాలో అనే ప్రమాదమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నా ముందుకొచ్చి ఆ రోజు ఈ డీలిమిటేషన్ని ఖండిస్తూ మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ రోజు బలంగా చెప్పడం జరిగాది. రెండో ప్రధానమైన ఇబ్బంది ఈరోజు తెలంగాణ ఎదుర్కొనేది ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో. అంటే మన రాష్ట్రం నుంచి మనం ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అక్కడికి వెళ్ళి కేవలం మనకు 27 పైసలే మనకు వస్తున్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున మనము కేంద్రానికి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న బీజేపీ మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధం ఉన్న మంత్రులు కానీ మీరు ఏం చేశారనే మాట ఈరోజు మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. నిన్న బీహార్ ఎలక్షన్లు జరిగాయి. 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళాకని మీరు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ డబ్బులు పంచాది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి తీసుకున్న డబ్బులే కదా అవి. మరి మీరు బీహార్లో మహిళలకు 10,000 ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన వాటలో మరి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మరి మీరు మీ వాయిస్ వినిపించటం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి మీరు ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఫార్ములా ఈ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వారికి సెల్ఫ్ గోల్ అవుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలే నవ్వుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ రోజు మన హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే మరి దాన్ని ఏ విధంగా వీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ వరల్డ్ ఏర్పాటు చేశారు మీరు. మిస్ వరల్డ్లో ఏం జరిగాది? మిస్ వరల్డ్ వలన హైదరాబాద్కి ఎంత బ్రాండ్ ఇమేజ్ పెరిగాది, లేకుంటే ఫార్ములా ఈతోని ఎంత ఇమేజ్ పెరిగాది అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకు మేము చేసేది ఒకటి, మేము చెప్పేది ఒకే ఒక ప్రధానమైన విషయం. ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు. మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే ఆ సమాచారం ఇస్తాను అన్నారు, ఇచ్చారు. ఇక ముందు కూడా దేనికన్నా కేటీఆర్ గారు ముందుకు నిలబడతారు. కానీ ఒక్కటి మాత్రం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మరి గమనించాలి, ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక్కొక్క అంశాన్ని గమనిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఏ సందుకు పోయినా, ఏ గల్లీలకు పోయినా, ఏ రంగంలో పనిచేసే వాళ్ళని అడిగినా అంతా కూడా అసంతృప్తే ఉంది. దాన్ని డైవర్ట్ చేయాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేటీఆర్ని ఆపాలి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కేటీఆర్ది జంట నగరాల్లో వాయిస్ లేకుండా వేయాలి. బీఆర్ఎస్ క్యాడర్ని వీకెన్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది మీకు ఎక్కడ కూడా సక్సీడ్ కాదనే విషయాన్ని